ప్రజలను ఇబ్బంది పెట్టినా వాళ్ళంతా రెడ్ బుక్ లో ఉన్నారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరిలో ఓ దాత నిర్మించిన నరసింహస్వామి ఆలయ ముఖద్వారాన్ని ఆయన ప్రారంభించారు. భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మొత్తం రిపోర్ట్ రాని డిస్కషన్ ఇప్పుడే కదండి బయటపడుతుంది. గత ప్రభుత్వాల్లో జరిగిన అవకాశాలు ఇప్పుడే కదా రెడ్ బుక్ అంటే ఏంటో. ఏ అధికారులు అయితే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్గా తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే ఒక్కొక్కరు బయటకు వస్తున్నా మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ వచ్చింది, ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది, పులివెందుల ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఉంది. రోజు వెళ్ళిపోతున్నారు. ఆయన పులివెందుల ఎమ్మెల్యేనే కదా, ఆయన కూడా స్వేచ్ఛ ఉంది కదా. ఆయన ఎక్కడ తిరగచ్చు, ఆయన తిరగచ్చు. ఆయన ఇప్పుడు ఆయన గేట్ కి తాడులు కట్టేది ఇవన్నీ లేదు కదా. ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ వచ్చింది. అట్లా ఎంతంటే వెళ్ళండి. ఎవరు అంటే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో వాళ్ళ పేర్లు ఉంటాయి. సో చట్టాలను వాళ్ళు ఉల్లంఘించాలని భావిస్తే వాళ్ళ పేరు ఉన్నట్టు. సింపుల్ వాళ్ళు విన్నారు. వాళ్ళ ఏం జరిగింది ఏంటి ఎందుకు సీరియస్గా తీసుకుంటారు. ఇది వదిలిపెడతాం. సంతకవిటి మండలంలోని మండవకురిటి గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని, పిహెచ్పి అదనపు భవనాన్ని, గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ఈనాడు మండాకుర్టి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇక్కడ ప్రారంభోత్సవాల కోసం రావడం జరిగింది. ఈరోజు ఉన్నది ప్రజాప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం కష్టపడుతున్నారు. అలాగే వచ్చిన కొద్ది కాలంలోనే ప్రతి గ్రామానికి కూడా రమారమి 15 నుంచి 20 లక్షల రూపాయలు మరి ఎన్ఆర్జీసీ ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే కాలువలు ఏవైతే ఉన్నాయో అర్జెన్సీ అన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో, అలాగే రాజాం నియోజకవర్గంలో కూడా దగ్గర ఒక 60 లక్షల రూపాయలు గ్రాంట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాజాం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో కోరుకుంటున్న, సంవత్సర కాలంగా ఇబ్బంది పడుతున్న మరి వేలాది మంది రోజుకి నడిచే రాజాం మరి మెయిన్ రోడ్, అది కూడా 6 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాల వచ్చిన వెంటనే ప్రజల కోసం తీసుకున్న సంక్షేమ కార్యక్రమం నెలకి 4,000 రూపాయలు అయితేనేమి, ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మొదటి నెలే మరి 7,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 3,000 కలిపి అవి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఓవరాల్గా 100కి పైబడి ఇప్పటికే ప్రారంభించాం. September 15 మిగతావి కూడా ప్రారంభిస్తూ రాజమ్మలు కూడా ప్రారంభిస్తామని సంతోషంగా తెలియజేస్తున్నాం. అలాగే మరి ఏవైతే సూపర్ సిక్స్ అని మేము మరి ఎలక్షన్ ముందు మాట ఇచ్చామో, మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా దఫదఫాలుగా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు
మరి ప్రతిదీ కూడా దూరదృష్టి ముందుకు వెళ్ళడానికి మహిళని దృష్టిలో పెట్టుకునే మరి మహిళలకి ఉచిత బస్ సర్వీస్ కూడా త్వరలో మరి పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అన్ని విధాల ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం సంబంధించిన అమరావతి మరి రాజధానిగా మరి రావాలని అందరూ కోరుకుంటున్నారు. అందులో భాగంగానే మరి ఈ 2-3 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడం జరుగుతుంది. మరి అదేవిధంగా రాష్ట్రంలో మరి దగ్గర 50,000 కోట్ల రూపాయలతో రోడ్లు మరి అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా NH రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేసుకోవడం జరుగుతుంది. మరి అన్ని విధాల ప్రతి నిమిషం కూడా ఈరోజు మంత్రులందరూ కూడా కష్టపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి మరి మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు, ఆయన గ్రామాభివృద్ధి శాఖ మీద చాలా మరి గట్టిగానే కృషి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే మరి హ్యూమన్ రిసోర్స్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా మరి లోకేష్ బాబు గారు ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఎడ్యుకేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించడం కూడా ఆయన థాట్ కూడా మరి ఎవరైతే యువకులు ఉన్నారో ఆ యువకులకు ఉద్యోగం వచ్చే విధంగా చేయడం కోసం స్కిల్ యూనివర్సిటీ కూడా పెట్టాలని నిర్ణయించుకోవడం తీసుకోవడం జరిగింది. ఇలా అన్ని విధాల ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని నిరూపించుకోవడానికి రెండు సంవత్సరాల్లోనే ఈరోజు మనం నిరూపించుకోవడం జరిగింది. రానున్న కాలం అంతా కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గత ప్రభుత్వం హయాంలో సాండ్ మైన్స్ ల్యాండ్స్ ను దోచుకున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట నూకరాజు ఆరోపించారు. భీమిలి టీడీపీ కార్యాలయంలో తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు బివి రామ్తో కలిసి మాట్లాడుతూ విశాఖ జిల్లాలో మానవ వనరులను సర్వనాశనం చేశారని విమర్శించారు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో శాండ్, మైండ్, ల్యాండ్, వైన్ ఇవన్నింటినీ కూడా దోచుకొని కొంతమంది నాయకులు ధారాదత్తం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టి మానవ వనరులన్నీ కూడా సర్వనాశనం చేసినటువంటి విశాఖపట్నం జిల్లాలో దాన్ని కూడా సమగ్రమైన దర్యాప్తు చేయాలని కోరుతున్నాను. యువరాత్రి మీద చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ భారీ అంచనాలు తగ్గట్టుగా విశాఖపట్నం పైన దృష్టి పెట్టమని లోకేష్ గారికి కోరుతున్నాం. ఎందుకంటే మనం విశాఖపట్నం నుంచి భీమిలి వరకు కూడా చూసుకున్నట్లయితే వేలాది ఎకరాల భూములు కబ్జాలకు గురై వేలాది ఎకరాలు దౌర్జన్యంగా దోచుకొని వేలాది ఎకరాలు ఎస్సీ ఎస్టీ దోచుకొని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వ అధికారులు నాయకులు అందరూ కూడా కొమ్మక్కై పేద ప్రజల పక్కన కొట్టినటువంటి భూములన్నీ కూడా వెనక్కి రప్పించాలని, మరి పేదలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆ పేదలకి కళల్లో వారికి ఆనంద వస్త్రాలు చూపించాలని లోకేష్ గారిని కోరుతున్నాం. మరి సోదరుడు చెప్పినట్టు మరి ఆంధ్ర యూనివర్సిటీ తీసుకున్నట్టయితే అది ఒక రాజకీయ వేదికగా తయారు చేసినటువంటి మరి వీసీ పైన చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని కూడా రాజకీయ ప్రేరేపణ చేసినటువంటి అతని మీద సమగ్ర దర్యాప్తు చేసి అతను కూడా శిక్షించాలనేది ఈ వేదిక ద్వారా కోరుకుంటూ మరి లోకేష్ గారు మొదట విజ్ఞప్తి చేస్తాం. విశాఖ ప్రజల కబంధ హస్తాల నుంచి తీసుకున్నటువంటి భూముల్ని ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలకు పంచిపెట్టే విధంగా మీరు ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే బివి రావు తరఫున మీకు ప్రత్యేకంగా ఒకసారి అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పేదల పక్షాన్ని నిలబడాలని లోకేష్ గారికి విజ్ఞప్తి. గత 10 సంవత్సరాలు పాలించిన వారు తెలంగాణ తల్లిని తెర మరుగు చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సచివాలయ ఆవరణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పాలకులు ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని ఏర్పాటు చేసుకొని చుట్టూ ముళ్ళ కంచెలు పెట్టారు అని అన్నారు. తెరమరుగున పడవేసిండ్రు. ఎందుకంటే తెలంగాణ తల్లి కంటే కూడా వారే ప్రాధాన్యత, వారే తెలంగాణకు సర్వం, నేనే తెలంగాణ, తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించిండ్రు. ఆ విధానానికి కాంగ్రెస్ పార్టీ, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ప్రజాపాలన ఆ పాత విధానాలకు విరుద్ధం ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని చుట్టూతా ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసుల పహారల మధ్యలో వారు భద్రంగా అక్కడ ఉండి తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు అని నిషేధించిన ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి జ్యోతిరావు పూలే భవన్గా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ సమస్యలు ఉన్నా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళొచ్చు, అక్కడున్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించవచ్చు.
ఆ సమస్యల్ని పరిష్కరిస్తాము అని చెప్పి గడిగా మారిన ప్రజాభవన్ను ఈరోజు వాళ్ళు ప్రగతి భవన్ పేరు మీద ప్రజలకు దూరం చేస్తే ప్రజాభవన్ పేరు మీద మన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలబడ్డది. అదేవిధంగా సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండెకాయ. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలన్నా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ఈ సచివాలయం నుంచే విధానపరమైన నిర్ణయాలు జరగాలి. ప్రజాప్రభుత్వం పరిపాలన సాగించాలి. మంత్రివర్గ సహచరులు ఇక్కడి నుండే నిర్ణయాలు చేయాలి. ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞప్తులను, వాళ్ళ యొక్క సమస్యలను తెలియజేయడానికి ముఖ్యంగా మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది సచివాలయ విధి విధానాలు. కానీ 10 సంవత్సరాలు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఆనాటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ప్రజలకు సచివాలయంలోకి ప్రవేశమే నిషేధం జరిగింది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం 10 సంవత్సరాలు వాళ్ళు ఏర్పాటు చేయలేదు. దాదాపుగా 22.5 లక్షల కోట్ల రూపాయల ఈ 10 సంవత్సరాల ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెడితే తెలంగాణ తల్లి విగ్రహానికి అయ్యే 1 కోటి రూపాయలు అవుతుండొచ్చు మహా అంటే. అయినా వాళ్ళకు మనసు రాలేదు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు. ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం, ఇక్కడ ఒక పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, ఆ పక్కన శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం, ఆ పక్కనే పివి నరసింహారావు గారి విగ్రహం, ఇంకొక పక్కన అంజయ్య గారి విగ్రహం, ఆ పక్కన కాకా వెంకటస్వామి గారి విగ్రహం, వీళ్ళందరి విగ్రహాలు నెక్లెస్ రోడ్లో జైపాల్ రెడ్డి గారి సమాధులు, ఇవన్నీ కూడా ఈ దేశము, ఈ రాష్ట్రము యొక్క ఏర్పాటులో కీలక పాత్రలు పోషించిన వాళ్ళ యొక్క గుర్తింపు ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. మరి ప్రధానంగా ఇందరి ఉన్న దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారు లేకపోవడం ఒక లోటుగా భావించినము. ఆ పక్కన అమరవీరుల స్తూపం తెలంగాణ కోసం అమరులైతే, సచివాలయానికి అమరవీరుల స్తూపానికి మధ్యలో దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలి. ఎందుకంటే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి విగ్రహం, పివి నరసింహారావు గారి విగ్రహం, వారితో పాటు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలని మేధావుల సూచన మేరకు ముందలో ఉన్న పార్క్ కొంతమంది వ్యక్తులు వాళ్ళ కోసం ఆ స్థలాన్ని పక్కన పెట్టి వాళ్ళకు కావాల్సినప్పుడు విగ్రహం పెట్టుకోవాలని ఆలోచన చేస్తే దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మేము అక్కడ పెట్టడం జరిగింది. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా వివాదం చేసి దానికి తెలంగాణ తల్లి విగ్రహానికి ముడిపెట్టిండ్రు. నేను తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడే కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. అందుకే ఈరోజు కాదు, జూన్ 2 నాడే నేను చెప్పిన సచివాలయం లోపల తెలంగాణ ప్రజలకు పరిపాలన గుండెకాయ అయిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఏర్పాటు చేస్తామని జూన్ 2 నాడు నేను అధికారికంగా ప్రకటించిన. ఈ విగ్రహం యొక్క నమూనాను ఏపీలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. రాష్ట్రంలో రాజకీయ కక్షతో పాలన సాగుతుందని అన్నారు. అలాగే పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఆ సిఐ గారిని వీడియో కాల్లో నువ్వు ఎందుకు చెప్పావు అని క్షమాపణ చెప్పించినటువంటి తీరు, ఆ క్షమాపణ చెప్పింది ఆ వీడియోలో వైరల్ చేసినటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నాడంటే, అసలు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ వ్యవస్థ ఎలా నీరుగారిపోయిందో ఒకసారి ప్రస్ఫుటంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. నిజంగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థలని పూర్తిగా నీరు కార్చేశాడు.
ఒక సిస్టమ్, తన ప్రభుత్వంలో రాజ్యాంగం ఉందని, చట్టాలు నియమాలు నిబంధనలు ఉన్నాయని, న్యాయ ప్రక్రియ చట్టబద్ధంగా జరగాలని ఆ ఆలోచన ఆయనకి ఏనాడు లేని పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అధికారుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక పథకం ప్రకారం వ్యవస్థల్ని నీరుగార్చుకుంటా వచ్చాడు. అవసరమైతే ఉన్నటువంటి పోలీసు అధికారుల్ని తన వ్యవస్థలో ఉన్నటువంటి మీడియా వ్యవస్థ ద్వారా అభూత కల్పనలు, వారిని నిర్వీర్యం చేసే విధంగా, మోరల్గా వీక్ అయ్యే విధంగా మరి కథనాలు రాయించటం, తర్వాత ఒక పరిస్థితి ప్రకారం వారి మీద వేటు వేయటం, ఈ విధంగా పోలీసు వ్యవస్థను పూర్తిగా నీరుగార్చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. ఈ మధ్యలో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 16 మంది పైగా ఐపీఎస్లకు పోస్టింగ్లకు సంబంధించి లేకుండా చేశారు. నిజాయితీగా పనిచేసిన అధికారుల్ని విధులు బాధ్యతలు లేకుండా చేసి ఒక ప్రక్కన పెట్టేటువంటి పరిస్థితి. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆలోచన, చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఎవరన్నా ఉంటే వాళ్ళ గతి ఇంతే అనే విధంగా వాయిస్ వచ్చే విధంగా చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు గారు చెప్పిందే వేదం, టీడీపీ నాయకులు చెప్పిందే వేదం, లేకపోతే అదే చట్టం అనే విధంగా కూడా ఈరోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. దీని ఫలితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన, టీడీపీకి గిట్టని వారిపైన, సామాన్యులపైన దాడి, దౌర్జన్యాలు, ఆస్తుల ధ్వంసం, లేకపోతే హత్యలు జరుగుతూ ఉన్నా ఎవరు పట్టించు. దానికి కారణం చంద్రబాబు గారు పంపిన సందేశం. దానివల్ల పోలీస్ వ్యవస్థ క్రియాహీనంగా మారిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. దీనికి అంత బాధ్యుడు చంద్రబాబు గారే, స్వయాన ముఖ్యమంత్రే. ఉదాహరణకి నంద్యాలలో ఇన్సిడెంట్ జరిగింది. నంద్యాల సమీపంలో సీతారాంపురంలో సుబ్బారాయుడు హత్య, అయ్యా నన్ను చంపేస్తా ఉన్నారు, నా పోలీసులు సపోర్ట్ కావాలి, నన్ను రక్షించందని గగ్గోలు పెడితే ఆయన ఉన్న ప్రాంతం ఎంత దూరం, పోలీసు జిల్లా యంత్రాంగానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఒక్క పోలీసు కూడా వెళ్ళాల. దానికి కారణం చంద్రబాబు గారు ఇచ్చిన లైన్. ఏం చేస్తే ఏం జరుగుతుందో, చివరికి మా మీదకే వస్తుందని పోలీసులు భయపడి ఇలాంటి దురాఘాతాలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న తీరు చాలా బాధాకరం. నిజంగా వ్యవస్థ ఒక ప్రక్కకి వెళ్ళిపోతా ఉన్నా నిమ్మకురేనెత్తినట్టు అధికారాన్ని నడిపే వ్యక్తి తనకు కావలసిన విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడంటే ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాడో దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా తప్పుడు సంకేత. మంత్రి నారా లోకేష్ దృష్టి సారిస్తే ఏయూకి పూర్వ వైభవం. ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అరాచకాలు అన్ని ఇన్ని కావు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏయూలో ఎందుకు తొలగించారు? శారద పీఠానికి ఇచ్చిన 10 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలి అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. దౌర్జన్యంగా 10 రూపాయలు చేసే భూమిని 3 రూపాయలు లాక్కుండా మనం చేస్తున్నాం. మరి అలాంటి వాళ్ళని భూమిని తిరిగి పెంచాలని చెప్పి తెలుగు శక్తి ప్రభుత్వానికి కోసం. మరి ముఖ్యంగా విజయసాయి రెడ్డి, ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో మొత్తం విశాఖపట్నం భీమిలిని పూర్తిగా ఇష్టోసారు దోచుకున్నారు. ఒక రాబందుల మాదిరిగా విశాఖపట్నాన్ని రాజధాని పేరు చెప్పి మొత్తం విశాఖపట్నంలో భూములు మొత్తాన్ని కబ్జా చేశారు. మేము ఒకటే కోరుతున్నాం, బాధితులు న్యాయం జరగాలని. లోకేష్ గారి పర్యటనలో కూడా భీమిలిపై దృష్టి సారించి ఇక్కడ బాధ్యతలు కలిస్తే డెఫినెట్గా బాధ్యతలు ముందుకు వచ్చి న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే శారదాపేటలో గత ప్రభుత్వం 15 ఎకరాల భూమి ఇచ్చింది. ఆ కృతజ్ఞత ఎందుకు ఇచ్చిందో అర్థం కావట్లేదు. కమర్షియల్గా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు తప్ప ఎటువంటి హిందూ మత ప్రచారం వాళ్ళు ఏమి చేయడం వాళ్ళు చేస్తున్నారు. తక్షణం ఆ భూమిని అనుకులాక్కోని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తారు. అలాగే మన విశాఖపట్నంలో చాలా ప్రాచీనంగా ప్రసిద్ధి చెందిన ఆంధ్ర యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఈరోజు పూర్తిగా బ్రష్ పెట్టిపోయింది. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి గారి హయాంలో అది విశ్వవిద్యాలయం కాస్త ఒక రాజకీయ అడ్డాగా మారిపోయింది.
ఆయన హయాంలో చాలా మంది ప్రొఫెసర్ని ఎటువంటి అర్హత లేకుండా నియమించారు. అలాగే పిహెచ్డీలు కూడా దానికి ఒక సరైన పద్ధతి లేకుండా ఉండడం జరిగింది. సో దీని అన్నింటిపైన పూర్తిగా విచారణ జరిపించాలని చెప్పి తెలుగు శక్తి లోకేష్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఆయన హెచ్ఆర్డీ మినిస్టర్ కాబట్టి విశ్వవిద్యాలయం మళ్ళీ పూర్వవైపు రావాలని కోరుకుంటున్నాం. ఎందరో మంది మహానుభావులు అటు వెంకయ్యనాయుడు గారు కానీ, హరిబాబు గారు కానీ, దూరు సుబ్బారావు గారు కానీ, పల్లంరాజు గారు ఎంతో మంది ఈ దేశానికి సేవలు అందించారు ఆంధ్రప్రదేశ్ వచ్చినాడు. మరి ఇవాళ అలాంటి యూనివర్సిటీ భ్రష్టు పట్టిస్తుంటే ఈవేళ కూడా ప్రసాద్ రెడ్డి వెళ్ళిపోతే సరే ఇంకా వాళ్ళ మనుషులే యూనివర్సిటీలో కొనసాగుతున్నారు. ఒకటే కోరుతున్నాం, ప్రసాద్ రెడ్డిపై విచారణ జరిపించి అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగు విషయం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాష్ట్ర విగ్రహం ఉంది. అసలు విశ్వవిద్యాలయంలో రాష్ట్ర విగ్రహం ఏ హక్కు జరుగుతున్నారు? ఆయన విగ్రహాలు ఇప్పటికే వందలాది విగ్రహాలు పెట్టారు, కానీ విశ్వవిద్యాలయంలో పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేమి రాజకీయ అడ్డా కాదు. ఈవేళ గత పాలకులు విశ్వవిద్యాలయంలో దాన్ని ఒక రాజకీయ పార్టీగా మార్చేశారు. అతను ఒకటే కోరుతున్నాం, ఇప్పటికే కూడిన రోజు వచ్చి 2 నెలలు దాటిపోయింది. అధికారంలో ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ విగ్రహాన్ని తొలగించమని కోరుతాను. లేని పక్షంలో డెఫినెట్గా దాన్ని ముందుకు వచ్చి తొలగిస్తాం మనం చేస్తాం తప్ప ఇది ఆంధ్ర యూనివర్సిటీ భ్రష్టు పట్టిస్తున్న విగ్రహం. ఆంధ్ర యూనివర్సిటీ సిఆర్ రెడ్డి గారు ఒక ఆశయంతో యూనివర్సిటీ స్థాపించారు. మరి అలాంటి ఆశయాన్ని గత ప్రభుత్వం మంటగలిపేస్తుంది. కానీ కనీసం ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని సరిదిద్ది మళ్ళీ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం తేవాలని, అది కూడా లోకేష్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఇది మీరు ప్రత్యేకంగా దృష్టి సాధించాలని చెప్పి తెలుగు శక్తి కోరుతుంది. మరి ఇలాంటి వాళ్ళని మీరు రెడ్ బుక్ అన్నారు, ఆ రెడ్ బుక్ ఏదో విశాఖపట్నం నుంచి ప్రారంభించుకొని చెప్పి లోకేష్ గారు కోరుతున్నారు. ఈరోజు ప్రజలకి అన్యాయం చేశారు గత పాలకులు, గత ప్రభుత్వం. మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలకి న్యాయం జరగాలి. ఒక అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా, మనవడిగా ఆదుకోవాలని లోకేష్ గారు కోరుతున్నారు. ఎందుకంటే లోకేష్ గారు విజన్ లీడర్, ఆయన రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని అది తప్పిస్తారు. కాబట్టి డెఫినెట్గా మేము కోరేది ఈ భీముని ప్రజలు ఏవైతే భూదంతాలు లాక్కున్నారో ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తాం. ఆ భూములు వాళ్ళకు ఇప్పించాలని కోరుకుంటున్నాం. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ విశ్వవిద్యాలయం మళ్ళీ పూర్వవైభవం లోకేష్ గారు కావాలని తెలుగు శక్తి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్.